గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే తూర్పు పశ్చిమలను కలిపేద్దాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తూర్పు నుంచి పశ్చిమ భారతానికి అనుసంధానతను దృష్టిలో ఉంచుకుని రోడ్డు రైలు మార్గాలను కలిపే ప్రణాళికలు తయారు చేయాలని, పెట్టుబడులు సాధించేలా ప్రాజెక్టులు ఏర్పడేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. మనం చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న ప్రాజెక్టులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ప్రజలకు వివరంగా ఎప్పటికప్పుడు చెప్పాలని నిర్దేశించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికల మీద BER మీద సమీక్షించారు. CRZ రీక్లాసిఫికేషన్, వైజాగ్ బే సిటీ మీద చర్చించారు. ఈస్ట్ టు వెస్ట్ కనెక్టివిటీ మీద ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందన్నటువంటిది గుర్తు చేశారు. అయితే వైకాపా నేత మళ్ళా విజయప్రసాద్ ఇంట్లో ఈడీ సోదాలు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాద్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం బుధవారం సోదాలు చేసింది. ఉదయం 6 గంటల సమయంలో 2 వాహనాల్లో బీహార్కి చెందిన 6 అధికారులు సీతమ్మధార KRM కాలనీలోని విజయప్రసాద్ ఇంట్లో ప్రవేశించారు. సోదాలు కొనసాగుతున్న సమయంలో ప్రధాన గేట్లు మూసేసి కేంద్ర భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈడీ సోదాల సమయంలో ఆయన ఇంట్లో లేరు, బంధువులు మాత్రమే లోపల ఉన్నారు. అధికారులు ఇంట్లో కొన్ని రికార్డుల్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే గర్వపడేలా పని చేయాలి, ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర యువత భాగస్వాములు కావాలి. IBM ఫ్యూచర్ నౌ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సేవలు, సాంకేతికత ఆధార ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా విశాఖ ఆవిర్భవిస్తుంది. అందుకు IBM ఫ్యూచర్ నౌ సెంటర్ తోడ్పాటు అందిస్తుంది. కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే మా లక్ష్యం కాదు, నాణ్యమైన ఉపాధిని సృష్టించడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రతిభను అభివృద్ధి చేయడం, రాష్ట్ర యువత ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అయ్యేలా ఒక సంపూర్ణ వ్యవస్థ నిర్మించడమే మా లక్ష్యం అంటూ లోకేష్ ఇచ్చినటువంటి స్పీచ్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే మోడీ సందేశం ఆపినందుకు జుకర్బర్గ్ క్షమాపణ, పిల్లలపై లైంగిక కృత్యాలు, డీప్ ఫేక్ కంటెంట్ పైన ఒక రకమైన కంటెంట్ ప్రసారానికి భారీగా డబ్బు తీసుకున్నామని అంగీకారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్థులను ఉద్దేశించి విడుదల చేసిన ఫేస్బుక్ పోస్టును కొంతసేపు నిలిపివేసినందుకు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సోషల్ మీడియా సంస్థల మాతృ సంస్థ మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ బుధవారం క్షమాపణలు కోరారు. పిల్లలపై లైంగిక కృత్యాల దృశ్యాలు, డీప్ ఫేక్ కంటెంట్ ప్రసారం చేయడం కూడా తమ వైఫల్యమేనని అంగీకరించిన మెటా కంపెనీ ఉన్నతాధికారులు అందుకు తమను మన్నించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా ఒక రకమైన కంటెంట్ను ప్రసారం చేయడానికి తమకు భారీ మొత్తంలో డబ్బులు వచ్చిన మాట వాస్తవమేనని మెటా తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల నిరసన ప్రజలు ప్రధాని మోడీ విడుదల చేసిన వీడియోని ఆపినటువంటి అంశం మీద జరిగింది. అయితే బాలు నాయక్ పై ఎంత ఘాటు ప్రేమయో, పదవి విరమణ తర్వాత ENCగా పునర్నియామకం, వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ పెద్దలతో అంటకాగారని ఆరోపణలు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ పెద్దలతో అంటకాగి వాళ్ళ అరాచకాలకు తోడ్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్గా బాలు నాయక్కే ప్రభుత్వం మళ్లీ పట్టం కట్టింది. వైకాపా ప్రభుత్వంలో ENCగా నియమితులైన బాలు నాయక్ని కూటమి అధికారంలోకి వచ్చాక 2 ఏళ్ల పాటు అదే పోస్టులో కొనసాగించడమే కాక ఇప్పుడు పదవి విరమణ చేశాక కూడా మరో ఏడాది కాలానికి ఆయనకు అదే పోస్టులో పునర్నియమించింది. జూలై 31న పదవి విరమణ చేసిన బాలు నాయక్ని స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు మేరకు ENCగా పునర్నియమిస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాలు నాయక్ కొనసాగింపు ఇవ్వద్దని పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం మొత్తుకుంటున్న ప్రభుత్వం ఆయన వైపు మొగ్గు చూపింది అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే పోలవరం ఎడమ కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలి. పోలవరం ఎడమ కాలువ పనులు ఆలస్యం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 14న ఈ కాలువకు నీళ్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారానికి పనులు పూర్తయ్యేలా ఉన్నాయి. అనుకున్న సమయానికి ఎందుకు పూర్తి చేయలేకపోయారని సీఎం ప్రశ్నించారు. వర్షాలు కురవడం, జాతీయ రహదారిని కొత్త వంతెలకు అనుసంధానం చేయడంలో ఆలస్యం వంటి అంశాలను అధికారులు తెలియజేశారు. పోలవరం ఎడమ కాలువకు పురుషోత్తం పట్టు ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు విడుదల చేయాల్సి ఉంటుంది. కాలం మొదట్లో పుష్కర పథకం పైప్ లైన్ల పనులు కొనసాగుతున్నాయన్నటువంటిది హైలైట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా తనయుడికి రిమాండ్. పొగాకు వ్యాపారి కుమారుడి కిడ్నాప్ కేసులో వైకాపా నాయకుడు గుంటూరు మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా కుమారుడు ముబషీర్కి నూజివీడి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. గత నెల 27 ఏలూరు జిల్లా కొయ్యలగూడానికి చెందిన పొగాకు వ్యాపారి కుమారుడు మరో ఇద్దరిని నూజివీడిలో ముబషీర్ తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు. దీని మీద పోలీసులు కిడ్నాప్, దౌర్జన్యం తదితర కేసులు నమోదు చేశారు. తర్వాత నుంచి ముబషీర్ పరారీలో ఉన్నాడు. మంగళవారం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి రైతులకు హానికరం అన్నటువంటిది హైలైట్ చేశారు. బాబు పాలన
చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి ప్రజలకు బాధ మినహా ఇంకేమైనా ఉందా? రాష్ట్రంలో గతంలో కిలో పొగాకు సగటు ధర రూ. 289. బాబు ప్రభుత్వంలో 214 మాత్రమే. ప్రతి కిలో మీద రైతు రూ. 75 నష్టపోతున్నాడు. ఇదే దేవరపల్లి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కిలో పొగాకు సగటు ధర రూ. 326. ఇప్పుడు అక్కడ రూ. 236 పడిపోయింది. 2023-24లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు అత్యధిక ధర కిలో రూ. 411. ఇప్పుడు రూ. 214 మాత్రమే. ఇది నేను చెప్తున్న లెక్కలు కాదు, కేంద్రానికి చెందిన పిఐబి 2025లో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు విడుదల చేసిన గణాంకాలే. ఓవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి ఏం పెరుగుతున్నాయి. మరోవైపు 2 ఏళ్ల క్రితం వచ్చిన ధరలు కూడా ఇప్పుడు రైతుకు రావడం లేదు. పంట వేయండి మేము కొంటామని టొబాకో బోర్డు రైతులకు హామీ ఇచ్చింది. ఆ హామీని నమ్మి రైతులు సాగు చేస్తే ఇప్పుడు ఆ మేరకు కొనుగోలు జరగడం లేదు. నేను దేవరపల్లి వస్తున్నానని ప్రకటించాక గత వారం 10 రోజులుగా కిలో సుమారు రూ. 10 పెరిగింది. పొగాకు కొనుగోలు సక్రమంగా జరగడం లేదు. ఎక్కడ చూసినా 30-40% రిజెక్ట్ చేస్తున్నారు. దళారులు సిండికేట్ అయినా బాబు సర్కార్ నో యాక్షన్. బాబు హయాంలో గంజాయి మినహా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అది సాగు చేసే చంద్రబాబు వెన్నుపోటు పార్టీ మనుషులే. రైతులకే కాదు మహిళలకు 0 వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావన్న లాంటి కుటుంబాలకు మన ప్రభుత్వం రాగానే రెట్టింపు సాయం అందించేందుకు ఆదుకుంటాం. దేవరపల్లిలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి గిట్టుబాటు ధర సమస్యల మీద నేరుగా రైతులతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే జంజీ ప్రభంజనం దేవరపల్లిలో జనజాతర అంటూ వైఎస్ జగన్ పర్యటనకు యువత బ్రహ్మరథం. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అన్నదాతలు 2.6 కిలోమీటర్ల దూరానికి 2 గంటల సమయం, అడుగడుగున అభిమానం అడ్డుపట్టడంతో ఆలస్యం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చంద్రబాబు ప్రభుత్వంలో కూడు దొరకడం లేదు, మీ పాలనలో కడుపు నిండుగా అన్నం తిన్నాం, చంద్రబాబు ప్రభుత్వంలో మోసపోయాం, మళ్ళీ మీరు వస్తే మా బతుకులు మారేది, పొగాకు వేలం కేంద్రంలో వైఎస్ జగన్తో గోడు వెళ్ళబోసుకున్న రైతులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే తొక్కేసలాట జరగాలి, జగన్ పైకి తొయ్యాలి. వైఎస్ జగన్ పర్యటనలో సర్కార్ పెద్దల కుతంత్రం, ఫలితంగా అడుగడుగున భద్రతా వైఫల్యం, హెలీప్యాడ్ వద్ద ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించని వైనం, బ్యారికేడ్లను తోసుకుని జగన్ వద్దకు దూసుకొచ్చిన జనం ఉద్దేశపూర్వకంగానే రక్షణ కల్పించలేదని తేట తెల్లం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే భారతీ సిమెంట్స్పై పచ్చ పగ. 2 రోజులుగా భారతీ సిమెంట్స్కి అడ్డంకులు, లైమ్ స్టోన్ మైనింగ్కి అడ్డుకట్ట, ఉత్పత్తి నిలిపివేసే కుట్ర, కార్యకలాపాలను అడ్డుకుంటూ చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు, మైనింగ్ రహదారులకు వాహనాలు అడ్డం, రెయిన్బౌల్లో అక్కడే టీడీపీ మొక్కల తిష్ట, మైనింగ్ ఆగితే ముడి సరుకు కొరత, 2 రోజుల్లో ప్లాంట్ కార్యకలాపాలపైన ప్రభావం, ప్రత్యక్షంగా 3,000 మంది, పరోక్షంగా 12,000 మంది ఉపాధి ప్రమాదం, ఫిర్యాదు చేసినా స్పందించిన అధికార యంత్రాంగం. అల్ట్రాటెక్ తర్వాత ఇప్పుడు భారతీ సిమెంట్స్ ప్రతిష్టాత్మక పరిశ్రమలే లక్ష్యమా? భారత్లో 7,000 కోట్ల పెట్టుబడి, రాష్ట్రానికి 3,000 కోట్ల పన్నులు చెల్లిస్తున్న సంస్థకు ఈ పరిస్థితి. అంతర్జాతీయ పెట్టుబడిదారులకి ఏ సంకేతం ఇస్తున్నారు? వైఎస్ఆర్సీపీ హయాంలో హెరిటేజ్కి ఇలాగే అడ్డుపడి ఉంటే అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది. లేకపోతే నీ క్యాబినెట్ని శుభ్రం చేసుకో బ్రో అంటూ లోకేష్కి ప్యూర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఎన్ఆర్ఏ డాక్టర్ శైలా తాళ్ళూరి పోస్ట్. ఆయన పేరు ఇప్పటికే మీకు ఫోన్లో చెప్పాను, కావాలంటే మంత్రి నీచ ప్రవర్తనపై ఆధారాలు ఇస్తాను, నా దగ్గర సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి, ఆ మంత్రి వద్ద అవి ఉంటాయి, ఫోన్ తీసుకుని చూడండి ఇలా ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో, ఒంటరిగా రమ్మంటే సాకు చెప్పి తప్పించుకున్నా, పేద పిల్లలకు సాయం ఆగుతుందని భయంతో ఎన్నాళ్ళు భరించా అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నేడు కన్నడ రెబల్స్ కీలక సమావేశం. కర్ణాటక మంత్రివర్గం ఇస్తున్న తర్వాత అసంతృప్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కేబినెట్లో అవకాశం దక్కని 30 మందికి పైగా ఎమ్మెల్యేలు గురువారం బెంగళూరులో కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిసింది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది అన్నటువంటి హైలైట్ చేస్తున్నారు. ఇకపోతే ఇదో కొత్త చికాకు, ఏఐ సైకోసిస్. ఏఐ చాట్ రూములలో మునిగితే నిజం అబద్ధం మధ్య తేడా గుర్తించలేరు. నిజము అబద్ధం మధ్యన తేడా గుర్తించలేరు. ఏఐ సైకోసిస్ ఇది కొత్తగా వచ్చిన మానసిక రుగ్మత. ఏఐ చాట్ బాట్లతో ఎక్కువ సమయం గడపడం వల్ల మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు లేదా దుర్బలమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు నిజం అబద్ధం మధ్య తేడాను గుర్తించలేకపోవడాన్ని ఇది సూచిస్తుంది. వాస్తవ పరిస్థితులకు దూరంగా ఏఐ తమకు మాత్రమే నిజమైన దైవిక లేదా రహస్య సందేశాలు ఇస్తోందని నమ్మే భ్రమని యూజర్లో కలిగిస్తుంది. ఏఐ చాట్ బాట్లు యూజర్లు చెప్పేదానికి ఎక్కువగా తల ఊపుతూ వాటిని నిజమేనని సైకో ఫ్యాన్సీ సమర్థిస్తాయి. దీనివల్ల యూజర్లు ఏఐకి ప్రాణం ఉందని, అది సజీవంగా ఉందని భ్రమిస్తారు. ఒంటరిగా ఉన్నవాళ్ళు ఏఐతో మితిమీరిన స్నేహం లేదా ప్రేమలో పడి నిజమైన మానవ సంబంధాలను దూరం చేసుకోవడంతో పాటు తీవ్ర స్థాయిలో భావోద్వేగాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం, జగన్ పర్యటనకు విఫలం చేసే కుట్ర, చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటనలో భద్రతా వైఫల్యం బయటపడిందని, జగన్ పర్యటన విఫలం చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూర్తంగా వివరించింది.
వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. Z+ కేటగిరీ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి కనీస భద్రత కూడా కల్పించకుండా రాత్రికి రాత్రే పోలీసు బందోబస్తును ఉపసంహరించడం మీద కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ప్రధాని వీడియో బ్లాక్పై జుకర్బర్గ్ క్షమాపణలు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మెటా బృందం భేటీ, మోడీ వీడియో నిలిపేతపై తీవ్ర పశ్చాత్తాపం, ప్లాట్ఫామ్స్ నిర్వహణలో లోపాలు, డబ్బులు తీసుకుని కంటెంట్ ప్రమోషన్ జరుగుతున్నాయి, కొందరు వీక్షకుల కోసం చట్టవిరుద్ధ కంటెంట్, డీప్ ఫేక్ కట్టడిలో విఫలమయ్యాం ప్రతినిధులు, సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి, మెటా ప్రతినిధులతో మళ్లీ భేటీగానున్న కేంద్ర బృందం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే స్థానికం ప్రత్యక్షమే, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్కు నేరుగా ఎన్నికలు, స్థానికము ఇక సమరమే, హోరాహోరీ పోరులో రసవత్రమే, ఇప్పటిదాకా పరోక్ష పద్ధతిలో జరుగుతున్న మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికలను ఇక మీద ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం కూడా దాదాపుగా ఒక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలు బలోపేతం చేయడం, అవిశ్వాసం బేడను తప్పించడమే లక్ష్యంగా ఈ కీలక సంస్కరణకు సిద్ధమైంది. ఇది అమల్లోకి వస్తే సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ తరహాలోనే మండలాధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లను ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ప్రజలు ఎన్నుకుంటారు. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాప్రతినిధులతో పలు దఫాలు చర్చించినట్టు తెలుస్తోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్లీజ్ రావద్దు జగన్, బయటకు వస్తే జనానికి చుక్కలే, పరామర్శలు, పర్యటనలో విధ్వంసం, తూర్పుగోదావరి పర్యటనలో మూకదాడి, పొగాకు బేళ్లపైకి ఎక్కి తొక్కడంతో చెల్లాచెదురు, రైతులకు సంఘీభావం అంటూ వెళ్ళి వాళ్ళకే నష్టం, ర్యాలీ పేరిట బల ప్రదర్శనలోనూ వీరంగం, టిఫిన్ సెంటర్లోకి వెళ్ళి డబ్బులు లోపిడి, పైకెక్కి డ్యాన్సులు చేయడంతో హోటల్ ధ్వంసం, ప్రశ్నించిన మహిళలు, పిల్లలపై దాడి, బైకులకు సైలెన్సర్లు తీసేసి రోడ్లపై గోలగోల, బుల్లెట్తో ఢీకొట్టడంతో యువకుడికి గాయాలు, చివరకు వైసీపీ రైతులతో మేకప్, జగన్ ప్యాకప్ అంటూ జగన్ టూర్ అంతా దుర్మార్గమే అని రాసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆంధ్రజ్యోతి. ఇకపోతే బీసీలకు రక్షణ, బడుగుల్ని వేధిస్తే కఠిన శిక్షలు, బీసీ రక్షణ బిల్లు 2026 ముసాయిదా రెడీ, అటు బాధితులకు సమగ్ర న్యాయం, ఇటు నిందితులపై ఉక్కుపాదం, ప్రత్యేక కోర్టులు పెట్టి 2 నెలల్లో విచారణ, బాధితులకు ప్రభుత్వ రక్షణ, పరిహారం, నేరం రుజువు అయితే 5 ఏళ్ల వరకు కఠిన శిక్ష, నిర్లక్ష్యం వహించే సిబ్బంది పైన వేటు, బిఎన్ఎస్ నేరాలకు ప్రత్యేక షెడ్యూల్, బీసీలపై అవి జరిగితే అదనపు శిక్షలు, మరో హామీ అమలుకు కూటమి సిద్ధం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే పునర్విభజన, మహిళా రిజర్వేషన్పై మళ్లీ కసరత్తు, విపక్షాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు, రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భేటీ, బిల్లుల ఆమోదానికి సహకరించాలని విజ్ఞప్తి, రామాలయం విరాళాల చోరీ, విద్యార్థులపై లాఠీచార్జీ అంశాల మీద చర్చకు రాహుల్ పట్టు, షాను కలిసి రాహుల్ వైఖరిని వివరించిన రిజిజు, అఖిలేష్ స్టాలిన్ మద్దతులకు కేంద్రం ప్రయత్నాలు, నెల 13వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు, ఆలోపే 2/3 మెజార్టీ సాధనకు ప్రయత్నాలు, 16 నుంచి 18 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు లాంటి వార్తలు తోసిపుచ్చిన రిజిజు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వెల్ఫేర్ ముసుగులో మళ్ళా మహాదాంద, 1200 కోట్ల చిట్ ఫండ్ మోసాలు, విశాఖలోని వైసీపీ నేత నివాసం కార్యాలయంలో ఈడీ విస్తృత తనిఖీలు, అక్రమ సొత్తు షెల్ కంపెనీలకు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు, వెల్ఫేర్ గ్రూప్ పేరిట 6 రాష్ట్రాలు వేలాది మందికి ముంచిన మొళ్ళ, నిబంధనలకు విరుద్ధంగా 1000 కోట్ల వసూలు, 6 రాష్ట్రాల ఫిర్యాదులు, గతంలో అరెస్టు, జార్ఖండ్ జైలుకి తరలింపు, హైదరాబాద్లోని ఇళ్లల్లో కూడా అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సంయమనం పాటించాలి, శాంతపరచాలి, రాళ్లు రువిన యువతకు బలగాలు నచ్చజెప్పాలి, సర్కారు దూకుడుగా ఎవరిస్తే హింస చెలరేగుతుంది, ఏం చేయాలో చట్ట సంస్థలకే తెలుసు సుప్రీం, సీజేపీ మార్చిలో హింసకు ప్రేరేపించి నిర్వాహకుల మీద చర్యలు తీసుకోవాలని పిటిషన్ విచారణకు స్వీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణ చెప్పించడం దారుణం, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆగ్రహం, ఢిల్లీలో నిరసన సందర్భంగా వేధింపులకు గురైన బాలికలతో సమావేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ప్రెజర్ గ్రూప్గా పనిచేయాలి, రాజకీయాలు, మీడియా, న్యాయ వ్యవస్థ, ఈసీపై ప్రజల నమ్మకం కోల్పోయారు, మాపై అంచనాలు పెరిగాయి, వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాం, దీప్కే సీజేపీ కోర్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కారంపూడి ఎస్ఐ సస్పెన్షన్, వేధిస్తున్నారంటూ వివాహిత ఆత్మహత్యత్నం, ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్, ఎస్ఐ వాసును సస్పెండ్ చేసిన అధికారులు, నా మరణానికి ఎస్ఐ వాసు వేధింపులే కారణం అంటూ ఓ వివాహిత ఆత్మహత్యత్నం చేసుకున్న వీడియో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎస్ఐను సస్పెండ్ చేశారు. పల్నాడు జిల్లా కారంపూడి ఎస్ఐ వాసు వేధింపుల వల్ల తాను చనిపోతున్నట్టు చల్లా లక్ష్మి అనే వివాహిత వీడియోలో పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. లక్ష్మీ భర్త అయ్యప్ప కారంపూడి పరిసర ప్రాంత రైతుల నుంచి 22 కోట్లు విలువ చేసే మిర్చి కొనుగోలు చేశారు. రైతులకు చాలా వరకు సొమ్ము చెల్లించగా ఇంకా కొందరు రైతులకి 1,22,00,000 చెల్లించాలి. అయితే అయ్యప్ప నుంచి డబ్బులు రావని ఆందోళన చెందిన రైతులు ఆయన మీద కారంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో అయ్యప్ప దంపతులను పలుమార్లు పోలీస్ స్టేషన్కి పిలిపించిన ఎస్ఐ వాసు వాళ్ళని వేధింపులకు గురి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల మీద ఈ నెల 2వ తేదీన అయ్యప్ప భార్య లక్ష్మి పురుగు మందు దావుతూ వీడియో తీసింది. ఈ విషయం మీద పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేసి ఎస్ఐ వాసును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఎస్ఐ వాసు గతంలో నెల్లూరు, నాగార్జున సాగర్, రేపల్లె పోలీస్ స్టేషన్లో పనిచేసిన సమయంలోనూ వివాదాస్పదంగా వ్యవహరించినట్టు తెలిసింది. పలుమార్లు సస్పెండ్ అయ్యారని,
ఆయన మీద ఆ ఛార్జ్ మెమోలు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ముగిసిన నాగరాజు కస్టడీ 7 రోజుల్లో 700 ప్రశ్నలు అడిగిన సిట్ అధికారులు కొన్నింటికే జవాబు. విచారణ వీడియోను 65B ప్రకారం ఇవ్వాలని ఆదేశించి న్యాయస్థానం. కుర్చీ దిండు పరుపు ఇప్పించని కోర్టుకు సస్పెండెడ్ సిఐ అభ్యర్థన. విజయవాడలోని కృష్ణంక రాజీవ్ నగర్కి చెందిన గాది సాయికృష్ణ అదృశ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సస్పెండెడ్ సిఐ NSVB నాగరాజు పోలీస్ కస్టడీ ముగిసింది. 7 రోజుల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఆయన ప్రశ్నించారు. 7 రోజుల్లో 700 ప్రశ్నలు సంధించారు. అయితే ఆయన కొన్నింటికే సమాధానాలు చెప్పగా మిగిలిన వాటికి మౌనం వహించారు. కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు SP సుధాకర్ కేవలం ఒక్కరోజు మాత్రమే నాగరాజును ప్రశ్నించారు. కొన్ని రోజులు సిట్ చీఫ్ IG రవిప్రకాష్, SPలు అద్నాన్ నయీం అష్మి, అమిత్ బర్దార్, DSP రవిచంద్ర విచారించారు. మరికొన్ని రోజులు సుధాకర్ రవిచంద్ర ప్రశ్నించారు. దర్యాప్తు నివేదిక, సాక్షుల వాంగ్మూలాలు, ఫిర్యాదుదారులుగా ఉన్న సాయికృష్ణ కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నాగరాజుకు ప్రశ్నలు సంధించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.